లైవ్లో వస్తున్నారంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రిలయన్స్ గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ ఉంచాలా తీసేయాలా, బై ఆర్ సెల్, ఏం చెప్తారు సార్? నేను క్లియర్గా చెప్తాను రిలయన్స్ గురించే. రిలయన్స్ వచ్చి యాక్చువల్గా వచ్చి నిన్న కూడా మనం ఒక వీడియో రిలయన్స్ గురించి మనం చేసుకున్నాము. రిలయన్స్ వచ్చి మనం ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ కూడా వాల్యూ ఇచ్చి ఉన్నాము. వాల్యూ కూడా ఇప్పుడు చెప్తాను మీకు, ఒక నిమిషం ఉండండి. ఓకే, పర్ఫెక్ట్ గా. ఎందుకంటే ఈ ఇయర్ వచ్చి రిలయన్స్ వచ్చి ఈ ఇయర్ 1320 పైన క్లోజ్ అయితేనే 1600 వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదంటే వెళ్ళదు. సార్ మళ్ళీ చెప్పండి సార్. 1320 రూపాయలు పైన క్లోజ్ అయితేనే ఓకే రిలయన్స్ పైకి వెళ్తుంది. ఓకే, లేదంటే డౌన్ ఫాల్ లో ఎక్కడెక్కడ కొనాలి. డౌన్ ఫాల్ లో రిలయన్స్ వచ్చి మనము దాదాపు వచ్చి 9000 రూపీస్ అండ్ 930లో బై చేయొచ్చు. ఓకే సార్, అంటే ఆల్రెడీ బై చేస్తున్నాం మేము, మా పోర్ట్ఫోలియోలో ఉంది, ఏం చేయమంటారు? హోల్డ్ చేయండి అంటాను. హోల్డ్ చేయండి, 1000 రూపీస్ వస్తే బై చేయండి, మళ్ళీ 930 వచ్చినా బై చేయండి. ఎందుకు సార్ రిలయన్స్ ఎందుకు కొంచెం అంత అస్తవ్యస్తంగా ఉంది? ఏం అస్తవ్యస్తం ఏం లేదు. రిలయన్స్ వచ్చి యాక్చువల్గా షేర్ వచ్చి స్ప్లిట్ అయింది. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఒక షేర్ వచ్చి స్ప్లిట్ అయిన తర్వాత అది వచ్చి మార్కెట్లో వచ్చి ఒక ట్రేడింగ్ అనేది జరగాలి. యాజ్ పర్ రూల్, అది యాజ్ పర్ రూల్ గానే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు నేనేమంటాను, ఫ్రెష్ బయింగ్ వచ్చి ఏం చెయ్యొద్దు. 1320 క్రాస్ అయితే అప్పుడు ఫ్రెష్ బయింగ్ చేసుకొని, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనం వేస్ట్ చేసుకోకూడదు. లేదు నా దగ్గర కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అంటే డెఫినెట్గా 1000 రూపీస్ వస్తుంది, అక్కడ బై చేసుకోండి. 930 వచ్చినా కూడా ఏదైనా ఇయర్ వచ్చి ఫైనల్ ప్రైస్ వచ్చి 837 కింద రిలయన్స్ దిగదు. కాకపోతే ఎందుకు సార్ అంత డౌట్ అంటే పబ్లిక్లో కొనాలా అమ్మాలా ఉంచాలా అని డౌట్స్ ఎందుకు రేజ్ అయినాయి అంటారు సడన్గా రిలయన్స్ మీద? ఎందుకంటే రిలయన్స్ వచ్చి పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ మనందరికి తెలిసిందే. కాబట్టి ఎక్కువ మంది రిలయన్స్ లో సేఫ్ అని అనుకుంటారు కదా చాలా మంది. కాబట్టి రిలయన్స్ దిగుతుంటే ఏంటిది, ఎందుకు దిగుతుంది అనే ఒక భయాందోళన వస్తుంది. కాబట్టి అవన్నీ వచ్చి మనకి నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఖచ్చితంగా రిలయన్స్ ఇస్ మంచి కంపెనీ. కాబట్టి 1000 రూపాయలు వచ్చినా కూడా కొనండి, 930 వచ్చినా కూడా కొనండి. ఫైనల్ ఈ ఇయర్ వచ్చి 837 రూపాయల కింద దిగదు.